అన్న 'పుష్ప 2' అరాచకం అన్న. నిజంగా ఓపెన్ చెప్తున్నా, నేనేం డబ్బులు తీసుకోలేదు చెప్పడానికి, చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. చాలా చాలా బాగుంది. ఒక తెలుగోడిగా ఇంత మంచి సినిమా చూసాను ఫీలింగ్ అనేది 3 అవర్స్ 20 మినిట్స్ ఉంది ఆ సినిమా. ఒక్క 20 మినిట్స్ తప్ప 3 అవర్స్ అయితే అరాచకం అని చెప్పొచ్చు. నిజంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, రపా 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 అది. కానీ ఈ సినిమాలో మెయిన్ గొప్పతనం ఏంటంటే అన్న, మన అల్లు అర్జున్ ఒక డెడికేషన్. కొన్ని గెటప్స్ చేశాడు, అరే ఇంత మంచి చేశాడు, ఇంత మంచి యాక్టర్ అన్న ఫీలింగ్ వెళ్తుంటుంది అనమాట. అది కానీ సుకుమార్ యొక్క డైరెక్షన్ కానీ, వామ్మ సుకుమార్ యొక్క స్కిల్స్, అబ్బా ఇంత మంచి సినిమా తీసాడా అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈయన మించిన డైరెక్టర్ లేదా అన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అది కానీ మన డిఎస్పీ మ్యూజిక్ కానీ సినిమా చాలా ప్రసిద్ధి అన్న. ఇంకోటి ఏంటంటే మన శ్రీలీల డ్యాన్స్ కన్నా కూడా మన రష్మిక మందన డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఫీలింగ్ సాంగ్, దాని కొరియోగ్రఫీ మన శేఖర్ మాస్టర్ చేసిండు, ఎంత బాగుంది భయ్య బాబా. అది చూస్తుంటే ఇట్లా అతకపోయినా అంత క్రేజీ అనిపించింది. ఫీలింగ్ సాంగ్ అని పుష్ప సాంగ్ అని సినిమాకి చాలా ప్రసిద్ధి అన్న. అంటే సినిమా మొత్తం కొన్నిసార్లు ఒక స్మగ్లింగ్ దగ్గర జరుగుతుండే, ఇంకో సీఎం దగ్గర జరుగుతుండే, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ జరుగుతుండే. ప్రతి ఒక్క సీన్ కూడా మన ఎలివేషన్ మించి ఉంటుంది అన్న. ప్రతి ఒక్క షాట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది స్టార్టింగ్లో, నీ జీవితంలో చూడ ఇంట్రడక్షన్ అది అంత బాగుంటుంది. అదొక సీన్. కానీ మన పుష్ప అనేవాడు సీఎంతో ఫోటో దిగాలనుకుంటాడు, ఫోటో ఇవ్వడు, అంత సీఎంని మార్చేస్తాడు అనమాట. అంత రేంజ్లో మారిపోతాడు. అది కానీ మన చూడన్న చిన్న ఉన్నప్పుడు ఏమన్నా అంటే పోయించాడా హీరో, పోయించాడా విలన్, పోయించాడంట కదా. ఈ సినిమాలో ఇట్లాంటి ఒక సన్నివేశం ఉంటుంది, ఎవరు పోయించారనే అంటే చాలా మంది పైజల్లో అయితే సినిమా ప్రాణం పెట్టాడు. తను కానీ శ్రీవల్లి కానీ. నాకు మెయిన్గా అనిపించింది డిసప్పాయింట్ ఏదైనా, శ్రీలీల ఈ కిసిక్ సాంగ్లో సెట్ కాలేదు. అంటే తనైతే కొన్ని 2-3 స్టెప్పులు తప్ప కొత్త స్టెప్స్ ఏమి అనిపించలేదు. తనకన్నా కూడా మన సమంతరం పెట్టే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఓవరాల్గా అయితే కొన్ని మెయిన్ చెప్పాలన్న డైలాగ్స్ గురించి. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్య. ఎవడికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, ఆయన కొడుకుకి నేనే బాసు, అందరు నేనే బాసు అనే డైలాగ్స్ ఉన్నాయి చూడు. అది సినిమాలు తీసినట్లేదు, బయట ఆలోచించి తీసిన ఫీలింగ్ వచ్చింది. అంటే నా ఉన్నాను కదా తెలుగు ఇండస్ట్రీ ఎవరన్నా బాసు. సో అది కొద్దిగా అది నెగిటివ్ వెళ్ళే ఛాన్స్, అది కట్ చేస్తుంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది. అది కానీ మన పవన్ కళ్యాణ్ అట్లా కొన్ని అంటే చూసినప్పుడు కొంచెం నెగిటివ్ కలిగిందన్నమాట. సో అటువంటి డైలాగ్స్ కట్ చేస్తుంటే బాగుండేది. సో ఎనీవే నా సినిమా అయితే రచ్చరంబల. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా నిజంగా ఈ సినిమాతోనే తన ఆస్కార్ రాకి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాను. నేషనల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా దిల్కుష్ అయినా. నాకైతే కొన్ని డైలాగ్స్ అయితే ర్యాంప్ అనిపించాను అన్న. 'పుష్ప 2' అరాచకం అన్న. నిజంగా ఓపెన్ చెప్తున్నా, నేనేం డబ్బులు తీసుకోలేదు చెప్పడానికి, చాలా జెన్యూన్గా చెప్తున్నా. చాలా చాలా బాగుంది. ఒక తెలుగోడిగా ఇంత మంచి సినిమా చూసాను ఫీలింగ్ అనేది 3 అవర్స్ 20 మినిట్స్ ఉంది ఆ సినిమా. ఒక్క 20 మినిట్స్ తప్ప 3 అవర్స్ అయితే అరాచకం అని చెప్పొచ్చు. నిజంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, రపా 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 అది. కానీ ఈ సినిమాలో మెయిన్ గొప్పతనం ఏంటంటే అన్న, మన అల్లు అర్జున్ ఒక డెడికేషన్. కొన్ని గెటప్స్ చేశాడు, అరే ఇంత మంచి చేశాడు, ఇంత మంచి యాక్టర్ అన్న ఫీలింగ్ వెళ్తుంటుంది అనమాట. అది కానీ సుకుమార్ యొక్క డైరెక్షన్ కానీ, వామ్మ సుకుమార్ యొక్క స్కిల్స్, అబ్బా ఇంత మంచి సినిమా తీసాడా అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈయన మించిన డైరెక్టర్ లేదా అన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అది కానీ మన డిఎస్పీ మ్యూజిక్ కానీ సినిమా చాలా ప్రసిద్ధి అన్న. ఇంకోటి ఏంటంటే మన శ్రీలీల డ్యాన్స్ కన్నా కూడా మన రష్మిక మందన డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఫీలింగ్ సాంగ్, దాని కొరియోగ్రఫీ మన శేఖర్ మాస్టర్ చేసిండు, ఎంత బాగుంది భయ్య బాబా. అది చూస్తుంటే ఇట్లా అతకపోయినా అంత క్రేజీ అనిపించింది. ఫీలింగ్ సాంగ్ అని పుష్ప సాంగ్ అని సినిమాకి చాలా ప్రసిద్ధి అన్న. అంటే సినిమా మొత్తం కొన్నిసార్లు ఒక స్మగ్లింగ్ దగ్గర జరుగుతుండే, ఇంకో సీఎం దగ్గర జరుగుతుండే, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ జరుగుతుండే. ప్రతి ఒక్క సీన్ కూడా మన ఎలివేషన్ మించి ఉంటుంది అన్న. ప్రతి ఒక్క షాట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది స్టార్టింగ్లో, నీ జీవితంలో చూడ ఇంట్రడక్షన్ అది అంత బాగుంటుంది. అదొక సీన్. కానీ మన పుష్ప అనేవాడు సీఎంతో ఫోటో దిగాలనుకుంటాడు, ఫోటో ఇవ్వడు, అంత సీఎంని మార్చేస్తాడు అనమాట. అంత రేంజ్లో మారిపోతాడు. అది కానీ మన చూడన్న చిన్న ఉన్నప్పుడు ఏమన్నా అంటే పోయించాడా హీరో, పోయించాడా విలన్, పోయించాడంట కదా. ఈ సినిమాలో ఇట్లాంటి ఒక సన్నివేశం ఉంటుంది, ఎవరు పోయించారనే అంటే చాలా మంది పైజల్లో అయితే సినిమా ప్రాణం పెట్టాడు. తను కానీ శ్రీవల్లి కానీ. నాకు మెయిన్గా అనిపించింది డిసప్పాయింట్ ఏదైనా, శ్రీలీల ఈ కిసిక్ సాంగ్లో సెట్ కాలేదు. అంటే తనైతే కొన్ని 2-3 స్టెప్పులు తప్ప కొత్త స్టెప్స్ ఏమి అనిపించలేదు. తనకన్నా కూడా మన సమంతరం పెట్టే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఓవరాల్గా అయితే కొన్ని మెయిన్ చెప్పాలన్న డైలాగ్స్ గురించి. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్య. ఎవడికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, ఆయన కొడుకుకి నేనే బాసు, అందరు నేనే బాసు అనే డైలాగ్స్ ఉన్నాయి చూడు. అది సినిమాలు తీసినట్లేదు, బయట ఆలోచించి తీసిన ఫీలింగ్ వచ్చింది. అంటే నా ఉన్నాను కదా తెలుగు ఇండస్ట్రీ ఎవరన్నా బాసు. సో అది కొద్దిగా అది నెగిటివ్ వెళ్ళే ఛాన్స్, అది కట్ చేస్తుంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది. అది కానీ మన పవన్ కళ్యాణ్ అట్లా కొన్ని అంటే చూసినప్పుడు కొంచెం నెగిటివ్ కలిగిందన్నమాట. సో అటువంటి డైలాగ్స్ కట్ చేస్తుంటే బాగుండేది. సో ఎనీవే నా సినిమా అయితే రచ్చరంబల. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా నిజంగా ఈ సినిమాతోనే తన ఆస్కార్ రాకి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాను. నేషనల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా దిల్కుష్ అయినా. నాకైతే కొన్ని డైలాగ్స్ అయితే ర్యాంప్ అనిపించాను అన్న.